హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టెకీ డిపిఎస్. గైస్, ఈరోజు వీడియోలో వచ్చేసి మనకి 20,000 రూపీస్లో ఉన్న టాప్ 5 బెస్ట్ ట్యాబ్స్ గురించి చెప్తా గైస్. మనకి ఈ ట్యాబ్స్ వచ్చేసి ఆన్లైన్ క్లాసెస్కి కానీ లేకుంటే మీరు మూవీ చూడడానికి మీకు ఆఫీస్ పర్పస్కి ఒక మల్టీపర్పస్ ట్యాబ్స్ అని చెప్పొచ్చు. ఈరోజు వీడియోలో మనకి 20,000 రూపీస్లో ఉన్న టాప్ 5 బెస్ట్ ట్యాబ్స్ గురించి చెప్తా గైస్. ఈ వీడియో స్కిప్ చేయకుండా లాగా చూడండి. అంతేకాక కొత్త వాళ్ళు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు గైస్, దీంట్లో మనం ఫస్ట్ ట్యాబ్ గురించి మాట్లాడితే ఇది వచ్చేసి మనకు రెడ్మీ ప్యాడ్ గైస్. దీని మోడల్ నేమ్ వచ్చేసి ఇది కూడా ఒక మనకు మంచి బడ్జెట్ ట్యాబ్ అని చెప్పొచ్చు. ఇప్పుడు దీనికి సంబంధించిన ఫీచర్స్ గురించి మాట్లాడితే ఫస్ట్గా దీంట్లో డిస్ప్లే. మనకి మెయిన్గా ట్యాబ్ అంటేనే డిస్ప్లే మనకు, ఎందుకంటే మనకి ట్యాబ్స్ అనేది పెద్దగా ఉంటాయి స్క్రీన్ సైజు. దీనిలో మనకు డిస్ప్లే వచ్చేసి 10.6 ఇంచెస్ 90 Hz 2K డిస్ప్లే చూసినారు గైస్. ఇది డిస్ప్లే మాత్రం మనకు చాలా బాగుంటుంది. నెక్స్ట్ గైస్, దీంట్లో మనకు ఫ్రంట్ కెమెరా వచ్చేసి 8 MP సెల్ఫీ కెమెరా యూజ్ చేసినారు. బ్యాక్ కెమెరా కూడా 8 MP యూజ్ చేసినారు కదా. మనకి 2 కెమెరాలు ఉంటాయి, ఫ్రంట్ 8 MP బ్యాక్ 8 MP. మనకి ఈ కెమెరాస్ అనేది ఓకే అని చెప్పొచ్చు. మీరు వీడియో కాలింగ్ కానీ లేకుంటే ఆన్లైన్ క్లాసెస్కి మనకి బాగానే ఉంటుంది గైస్ ఇది కెమెరాస్ అనేది. నెక్స్ట్ గైస్, దీంట్లో యూజ్ చేసిన ప్రాసెసర్ వచ్చేసి మీరెటెక్ హీలియో G99 ప్రాసెసర్ గైస్. ఇది మనకి ఈ బడ్జెట్లో ఒక మంచి ప్రాసెసర్ అని చెప్పొచ్చు. ఇది మనకి దీంట్లో ల్యాగ్స్ అట్లా అవ్వడం ఏమి ఇబ్బంది అయితే ఉండదు, స్మూత్గానే ఉంటుంది గైస్. ఇది ప్రాసెసర్ కూడా మనకి ఈ బడ్జెట్లో ఒక మంచి ప్రాసెసర్ ఇది. నెక్స్ట్ గైస్, దీంట్లో మనకు బ్యాటరీ వచ్చేసి 8000 mAh బ్యాటరీ వస్తుంది గైస్. బ్యాటరీ ప్యాక్ కూడా మనకి ఎక్కువ ఇచ్చినారు, ఇది కూడా ఒక ప్లస్ పాయింట్ ఈ మొబైల్లోన. నెక్స్ట్ గైస్, దీంట్లో స్పీకర్స్ వచ్చేసి దీంట్లో మనకు మొత్తం క్వాడ్ స్పీకర్స్ ఉంటాయి. మొత్తం మనకు 4 స్పీకర్స్ ఉంటాయి. అది కూడా మనకు డాల్బీ అట్మాస్ కూడా సపోర్ట్ చేస్తుంది. మనకు సౌండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది గైస్ ఇది. ఇవే గైస్ మనకి రెడ్మీ ప్యాడ్కి సంబంధించిన ఫీచర్స్. ఓవరాల్ వచ్చేసి మనకి బడ్జెట్లో ఒక మంచి ట్యాబ్ అని చెప్పొచ్చు. ఇది మనకి డిస్ప్లే కానీ బ్యాటరీ కానీ మనకు సౌండ్ కానీ అన్నీ కూడా చాలా బాగున్నాయి. ఇప్పుడు దీని ప్రైస్ గురించి మాట్లాడితే ఇది మనకు 6GB ర్యామ్ ప్లస్ 128 ఇంటర్నల్తో వస్తుంది గైస్. దీని ప్రైస్ వచ్చేసి 15,500 రూపాయలు పెట్టినారు, 15,500 రూపీస్ ఇది. ఇది వచ్చేసి మనకు వైఫై మోడల్ గైస్. మనకు దీంట్లో మీరు సిమ్ పెట్టుకోవడానికి ఆప్షన్ అయితే ఉండదు. దీంట్లో గైస్ మీరు డేటా వాడాలంటే మీరు మొబైల్ హాట్స్పాట్ ద్వారా దీన్ని కనెక్ట్ చేసుకుని వాడుకోవచ్చు, లేదంటే మీరు వైఫై ద్వారా కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. మీరు దీంట్లో ఫిజికల్ సిమ్ పెట్టుకునే ఆప్షన్ అయితే లేదు. నెక్స్ట్ ట్యాబ్ గురించి మాట్లాడితే ఇది వచ్చేసి మనకు హానర్ ట్యాబ్ గైస్. ఇది కూడా మనకు మంచి ఫీచర్స్తో వస్తుంది. దీంట్లో డిస్ప్లే వచ్చేసి 12 ఇంచెస్ వస్తుంది కదా డిస్ప్లేది. మనకి రెడ్మీ ప్యాడ్ కన్నా కొద్దిగా 1 ఇంచ్ అనేది కొద్దిగా ఎక్కువ ఉంటుంది ఇది. నెక్స్ట్ అయితే దీంట్లో కెమెరాస్ గురించి మాట్లాడితే మనకి ఫ్రంట్ 5 MP కెమెరా ఉంటుంది, బ్యాక్ 5 MP కెమెరా గ్యాస్. మనకి కెమెరాస్ కూడా ఓకే అని చెప్పొచ్చు. దీంట్లో యూజ్ చేసిన ప్రాసెసర్ వచ్చేసి స్నాప్డ్రాగన్ 680 ప్రాసెసర్ గైస్. ఇది కూడా మనకు చిన్న చిన్న వర్క్కి బాగానే ఉంటుంది. మీరు వీడియో కాలింగ్ కానీ జూమ్ మీటింగ్స్ గూగుల్ ఆన్లైన్ మీట్స్ ఇవన్నిటికి కూడా ఓకే అని చెప్పొచ్చు ఇది. నెక్స్ట్ గైస్, దీంట్లో బ్యాటరీ వచ్చేసి 7250 mAh బ్యాటరీ వస్తుంది గైస్. మనకు బ్యాటరీ ప్యాకప్ కూడా ఓకే అని చెప్పొచ్చు ఇది. దీంట్లో గైస్ మనము స్పీకర్స్ గురించి మాట్లాడితే దీంట్లో మనకు మొత్తం 8 స్పీకర్స్ ఉంటాయి. అది కూడా మనకు DTS సపోర్ట్తో వస్తుంది. మనకు DTS హైరేస్ యాడెస్ సపోర్ట్ ఇస్తుంది. మనకి దీంట్లో 8 స్పీకర్స్ ఉండడం వల్ల సౌండ్ క్వాలిటీ అనేది కొద్దిగా చాలా ఎక్కువ వస్తుంది గైస్. మనకు రెడ్మీ ప్యాడ్కి దీనికి డిఫరెన్స్ వచ్చేసి మనకు డిస్ప్లే సైజ్ 1 ఇంచ్ పెద్దగా ఉంటుంది, స్పీకర్స్ అనేది కొద్దిగా ఎక్కువ ఇచ్చినారు గైస్. మనకు 4 స్పీకర్స్ ఎక్కువ ఉంటాయి. ఇవి రెండే డిఫరెన్స్. ఇప్పుడు దీని ప్రైస్ గురించి మాట్లాడితే ఇది కూడా మనకు 6GB ర్యామ్ 128 ఇంటర్నల్తో వస్తుంది. దీని ప్రైస్ వచ్చేసి 18,000 రూపాయలు పెట్టినారు గైస్. ఇది కూడా మనకు వైఫై మోడలే. దీంట్లో మనకు సిమ్ పెట్టుకోవడానికి ఆప్షన్ అయితే ఉండదు. దీనికన్నా మనకు రెడ్మీ ప్యాడ్ కొద్దిగా బెటర్ ఉంటుంది ఫీచర్స్ పరంగా. ఏమంటే మనకు అది వచ్చేసి డిస్ప్లే సైజ్ 10.6 ఇంచెస్ వస్తుంది. దీంట్లో మనకు 12 ఇంచెస్ వస్తుంది. స్పీకర్స్ కూడా కొద్దిగా ఎక్కువ ఉంటాయి గైస్. ఒకవేళ సౌండ్ క్వాలిటీ ఎక్కువ కావాలంటే ఈ హానర్ ప్యాడ్ అనేది తీసుకోండి. లేదు మీకు అది 4 స్పీకర్స్ ఉన్న కూడా బాగానే ఉంటుందంటే మీరు రెడ్మీ ప్యాడే తీసుకోండి. మనకి ఇంకా తక్కువ రేట్కి వస్తుంది కదా మనకు. ఇది మనకు 18,000 రూపాయలకి వస్తుంది. దీంట్లో మనకు సౌండ్ డిస్ప్లే సైజ్ కొద్దిగా పెద్దగా వస్తుంది, అంతే డిఫరెన్స్. దీనికన్నా మనకు రెడ్మీ ప్యాడ్ కొద్దిగా బెటర్ ఆప్షన్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ ట్యాబ్ గురించి మాట్లాడితే ఇది వచ్చేసి మనకు OnePlus నుంచి గ్యాస్. దీని మోడల్ నేమ్ వచ్చేసి OnePlus Pad Go గ్యాస్. మనకు ఇది కూడా మనకు వైఫై వర్షన్తో వస్తుంది. దీంట్లో మనకు సిమ్ పెట్టుకోవడానికి ఆప్షన్ ఉండదు. ఇప్పుడు దీని ఫీచర్స్ గురించి మాట్లాడితే గ్యాస్ డిస్ప్లే వచ్చేసి 11.35 ఇంచెస్ 2.4K రెజల్యూషన్తో వస్తుంది కదా మనకు. ఇప్పుడు నేను చెప్పిన 2 ట్యాబ్స్ కూడా మనకు 2K రెజల్యూషన్. ఇది వచ్చేసి మనకు 2.4K రెజల్యూషన్తో వస్తుంది కదా. మనకి దీంట్లో డిస్ప్లే అనేది కొద్దిగా ఇంకా బెటర్ ఉంటుంది. మనకి ఇది వచ్చేసి 120 Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది కదా. ఓవరాల్ వచ్చేసి మనకు మంచి డిస్ప్లే యూజ్ చేసినట్టు దీంట్లోన. దీంట్లో కెమెరాస్ గురించి మాట్లాడితే మనకు ఫ్రంట్ 8 MP ఉంటుంది, బ్యాక్ 8 MP ఉంటుంది కదా. 2 కెమెరాలు కూడా మనకు ఓకే అని చెప్పొచ్చు. దీంట్లో కూడా మనకు మీరెటెక్ G99 ప్రాసెసర్ యూజ్ చేసినారు. ఇది కూడా మనకు ఒక మంచి ప్రాసెసరే. దీంట్లో బ్యాటరీ వచ్చేసి 8000 mAh బ్యాటరీ వస్తుంది. ఇది మనకు క్వాడ్ స్పీకర్స్తో వస్తుంది. మనకు మొత్తం 4 స్పీకర్స్ వస్తాయి. అది కూడా మనకు డాల్బీ అట్మాస్ కూడా సపోర్ట్ చేస్తుంది. దీని ప్రైస్ వచ్చేసి
8 GB ర్యామ్ ప్లస్ 128 వచ్చేసి 20,000 రూపాయలు పెట్టినారు గైస్. మీరు ఒక 20,000 రూపాయల్లో OnePlus ట్యాబే కావాలనుకుంటే ఈ ట్యాబ్ కూడా మీకు బాగానే ఉంటుంది. డిస్ప్లే అనేది కొద్దిగా బాగుంటుంది. దీంట్లోన 2.4K రెజల్యూషన్తో వస్తుంది. మిగతా అన్ని ఫీచర్స్ కూడా బాగానే ఉన్నాయి గైస్. మీకు 8 GB ర్యామ్ 128 వచ్చేసి 20,000 రూపాయలు. ఈ 20,000 రూపాయలు ఒక మంచి ట్యాబ్ అని చెప్పొచ్చు. ఇది నెక్స్ట్ ట్యాబ్ గురించి మాట్లాడితే ఇది వచ్చేసి మనకు రియల్మీ నుంచి గ్యాస్. దీని మోడల్ ఏమో వచ్చేసి రియల్మీ ప్యాడ్ 2 గ్యాస్. దీంట్లో మనకి స్పెషాలిటీ ఏమంటే దీంట్లో మనకు సిమ్ ఆప్షన్ కూడా ఉంటుంది. నేను చెప్పిన 3 ట్యాబ్స్లో కూడా సిమ్ వేసుకునే ఆప్షన్ అనేది లేదు. మనకి రియల్మీ ప్యాడ్ 2లో మాత్రమే వైఫై ప్లస్ సిమ్ 2 ఆప్షన్ కూడా ఉన్నాయి గ్యాస్. మీరు దీంట్లో ఫిజికల్ సిమ్ వేసుకుని కూడా వాడుకోవచ్చు. ఈ మొబైల్ ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. ఇప్పుడు దీని ఫీచర్స్ గురించి మాట్లాడితే దీంట్లో డిస్ప్లే వచ్చేసి 11.5 ఇంచెస్ 120Hz 2K డిస్ప్లేతో వస్తుంది గైస్. మనకు డిస్ప్లే కూడా మనకు బాగానే ఉంటుంది, పెద్దగా ఉంటుంది. ఇది వచ్చేసి మనకు 2K రెజల్యూషన్ డిస్ప్లే గ్యాస్. ఓవరాల్ వచ్చేసి ఒక మంచి డిస్ప్లే యూజ్ చేసినట్టు దీంట్లో గైస్. మనం కెమెరాస్ గురించి మాట్లాడితే మనకి బ్యాక్ వచ్చేసి 8MP ఉంటుంది, ఫ్రంట్ 5MP కెమెరా గ్యాస్. మనకి 2 కెమెరాస్ కూడా మనకు ఓకే అని చెప్పొచ్చు. దీంట్లో యూజ్ చేసిన ప్రాసెసర్ వచ్చేసి మీరాడ హీలో G99 ప్రాసెసర్ యూజ్ చేసినారు గ్యాస్. మనకు ఇట్లా బ్యాటరీ వచ్చేసి 8360 mAh బ్యాటరీ వస్తుంది గ్యాస్. మనకు కొద్దిగా బ్యాటరీ బ్యాకప్ అనేది కొద్దిగా ఎక్కువ వస్తుంది దీంట్లో. దాంతోపాటు 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఇది కూడా ఈ మొబైల్ ఒక ప్లస్ పాయింట్. దీంట్లో గైస్ దీంట్లో మనకు మొత్తం 4 స్పీకర్స్ వస్తాయి. అది కూడా మనకు డాల్బీ అట్మాస్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఫీచర్స్ మాత్రం చాలా బాగున్నాయి గైస్. మెయిన్గా దీంట్లో ప్లస్ పాయింట్ వచ్చేసి సిమ్ వేసుకునే ఆప్షన్ అనేది ఉంది. సిమ్ ప్లస్ వైఫై గైస్. మనకు మీరు 2 వాడుకోవచ్చు దీంట్లోన. ఇప్పుడు దీని ప్రైస్ గురించి మాట్లాడితే ఇది మనకు 6 GB ర్యామ్ 128 ఇంటర్నల్తో వస్తుంది. దీని ప్రైస్ వచ్చేసి 20,000 రూపాయలు పెట్టినారు గైస్. ఈ 20,000 రూపాయలు ఒక మంచి ట్యాబ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మనకు దీంట్లో సిమ్ వేసుకునే ఆప్షన్ ఉంది, బ్యాటరీ బ్యాకప్ కూడా కొద్దిగా ఎక్కువ ఇచ్చినారు. మిగతా అన్ని ఫీచర్స్ కూడా బాగున్నాయి కదా. మనకు 2K డిస్ప్లే కాబట్టి అన్ని ఫీచర్స్ కూడా చాలా బాగున్నాయి మనకు. మనం నెక్స్ట్ ట్యాబ్ గురించి మాట్లాడితే ఇది వచ్చేసి మనకు శాంసంగ్ నుంచి. ఈ బడ్జెట్లో మనకు ఇది ఒక 5G ట్యాబ్ అని చెప్పొచ్చు కదా. మనకు 5G ట్యాబ్ కదా. మనకు అది కూడా ఈ బడ్జెట్లోనే ఏకైక 5G ట్యాబ్ ఇది. ఇది వచ్చేసి మనకు శాంసంగ్ గెలాక్సీ ట్యాబ్ A9 ప్లస్ కదా. ఇది మనకు 5G ట్యాబ్ కదా. మనకు దీంట్లో మనకు వైఫై ప్లస్ 5G 2 ఆప్షన్ కూడా వర్క్ అవుతుంది. ఇది కూడా ఈ బడ్జెట్లో ఒక మంచి ట్యాబ్ అని చెప్పొచ్చు. దీంట్లో కలిసి మనకు 11 ఇంచెస్ డిస్ప్లేస్ ఉంది. 8MP బ్యాక్ కెమెరా ఉంటుంది, 5MP సెల్ఫీ కెమెరా వస్తుంది కదా. దీంట్లో మనకు యూజ్ చేసిన ప్రాసెసర్ వచ్చేసి స్నాప్డ్రాగన్ 695 5G ప్రాసెసర్ యూజ్ చేస్తున్నారు. ఇది వచ్చేసి మనకు 5G ట్యాబ్ అని చెప్పొచ్చు. దీంట్లో బ్యాటరీ వచ్చేసి 7040 mAh వస్తుంది కదా. మనకు ఇది బ్యాటరీ బ్యాకప్ అనేది తక్కువ వస్తుంది. మెయిన్గా దీంట్లో వచ్చేసి 5G ట్యాబ్ అని చెప్పొచ్చు. 5G ప్లస్ వైఫై కదా. మనకు ఈ మొబైల్లో మనకి మెయిన్గా ఇదే హైలైటింగ్ వచ్చేసి మనకి ఈ బడ్జెట్లోనే ఏకైక 5G ట్యాబ్ అని చెప్పొచ్చు. ఇది శాంసంగ్ ట్యాబ్ A9 ప్లస్ కదా. ఇది ప్రైస్ గురించి మాట్లాడితే ఇది మనకు 8 GB ర్యామ్ 128 వచ్చేసి 23,000 రూపాయలు పెట్టినారు గ్యాస్. కొద్ది ప్రైస్ అయినా కొద్దిగా ఎక్కువ పెట్టినారు, 23,000. మీరు ఒకవేళ 3,000 రూపాయలు ఎక్స్ట్రా పెట్టి తీసుకోవాలనుకుంటే ట్యాబ్ అనేది తీసుకోవచ్చు. దీంట్లో మనకు 5G ఒకటి ఉంది కదా. మనకు డిస్ప్లే మిగతా ఫీచర్స్ అన్నీ మనకి యావరేజ్గానే ఉన్నాయి. మీకు ఈ రియల్మీ ప్యాడ్ 2 అనేది కొద్దిగా బెస్ట్ ఆప్షన్ అవుతుంది. ఎందుకంటే మనకు డిస్ప్లే అన్ని ఫీచర్స్ కూడా చాలా బాగున్నాయి. మనకి శాంసంగ్లో ఓన్లీ 5G మాత్రమే హైలైటింగ్ ఉంది. మిగతా అన్ని ఫీచర్స్ కూడా మనకు మామూలుగానే ఉన్నాయి. ఇవే గైస్ మనకి 20,000 రూపీస్లో ఉన్న టాప్ 5 బెస్ట్ ట్యాబ్స్ అని చెప్పొచ్చు. మనకి ట్యాబ్స్ వచ్చేసి ఆన్లైన్ క్లాసెస్ కానీ, లేకుంటే మీకు ఆఫీస్ పర్పస్ కానీ, మీరు లేకుంటే నార్మల్ జనరల్ యూస్కి, మూవీస్ చూడడానికి ఒక మంచి 5 ట్యాబ్స్ అని చెప్పొచ్చు 20,000 రూపీస్లో. ఈ ట్యాబ్స్ సంబంధించిన లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి అక్కడ నుంచి కూడా చెక్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం రెగ్యులర్గా మన ఛానల్ ఫాలో అవుతుండండి. ఇంకేమైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.